లిల్లీ సుకన్య అది వర్కింగ్ టైటిల్. ఒరిజినల్ గా తిరునాళ్లలో టైరు బళ్ల మీద బెల్లీ డాన్స్ చేసేది. ఇంటర్ చదువుతున్న తుంటర కుర్రాడు ఎవరో హీరోయిన్ లా ఉన్నాం అనేసరికి చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కి అక్కడ బిగ్ షాట్స్ కి బాగా దగ్గరై వాళ్ళు ఎంజాయ్ చేశారు తప్ప ఎంకరేజ్ చేయలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో సి గ్రేడ్ ఫిల్మ్స్ కూడా ఫిల్మ్సే కదా అని అందులో దూరి దుమ్ము వేసింది. మెయిన్ స్టార్ అవ్వకపోయినా వ్యాంప్ స్టార్ అయింది. దుమ్ము వేసింది. మెయిన్ స్టార్ అవ్వకపోయినా వ్యాంప్ స్టార్ అయింది. ఆ పాపులారిటీతో నేషనల్ పర్మిట్ ఉన్న లారీ లాగా దేశమంతా సుడిగాలి పర్యటన చేసేసింది. అదే టైంలో దామోదర్ గారు దొరికేశాడు. ఫారెన్ మొగుడుతో ఫస్ట్ నైట్ కి ముందే హర్ట్ అయి డైవోర్స్ తీసుకున్నానని కలర్ఫుల్ కథ చెప్పింది. వీడు లాజిక్ వదిలేసి డ్రామా కనెక్ట్ అయ్యాడు, పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఈ ర్యాకెట్ ఎవరి మీద ప్రయోగించబోతున్నారు? ఎస్పీ మల్లికార్జున్. బికాస్ ఈజ్ ఎ గే. ఏంటి నువ్వు చెప్పేది? డిపార్ట్మెంట్ మొత్తం అతను రొమాంటిక్ కింగ్ అంటారు. ఏరా? అవును సార్, డే నైట్ అమ్మాయిలకు మెసేజ్లు, మంత్లీకి ఒకసారి బ్యాంకులో మసాజ్. విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. సిచ్యువేషన్ కి సింక్ అయ్యే సామెతలు 4 చెప్తాను, లింక్ చేసుకోండి. పేలన బాబుకు ఒత్తి పొడుగు, నీళ్లు లేని బాబు గిలకలు ఎక్కువ, మురిగే కుక్క కరవదు, పొడిచే ఎద్దుకు పని చేయదు. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఫ్రెష్ గా తగిలిన షాక్ ఎప్పుడు కన్ఫ్యూజన్ గానే ఉంటది. అనసూయ కాదు అండి, చక్కగా కట్రాయి వేసుకుని డ్రాయర్ వేసుకుని ఆమె ఫోటోలు పెడుతుంటుంది సోషల్ మీడియాలో. మేము చూస్తామండి, మాకు ఇష్టము. మాకు ఇష్టాన్ని వద్దడానికి ఆయనోడు, ఆయనకేం అధికారం ఉంది? అది చెప్పడానికి శివాజీ గారికి ఎటువంటి అధికారం లేదు. వద్దడానికి ఆయనోడు అన్నది రాచరిక మాటలు మాట్లాడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం, గుర్తుపెట్టుకోండి. ఫ్రీడమ్ వచ్చింది, ప్రజాస్వామ్యం. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం. ఈ రోజు ఆడవాళ్ళు చదువుకోవట్లేదా? ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయట్లేదా? ఆమె చూపిస్తే మీకేమో రోడ్డు మీద కాదు. నువ్వు ఇక్కడ పాయింట్ టాయిలెట్ పోస్తావు రోడ్డు మీద. అన్సూయని భయమని ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న టాయిలెట్ పోస్తావు రోడ్డు మీద. అన్సూయని భయమని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తనకు అభిమానిగా ఎందుకు మారారు మీరు? ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది. అంటే ఏంటి అభిమానం? కొంతమందికి అందం నచ్చుతుంది, కొంతమందికి అభినయం నచ్చుతుంది, రకరకాలు ఉంటాయి. కొంతమంది సామాన్లు నచ్చుతాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆమె చదువుకున్నామే, ఆమెకు మంచి చెడు దాని బొంద చదువుకుంది, దాని పిండ కూడా చదువుకుంది.